హుజురాబాద్ నియోజకవర్గ రైతులకి మరియు తెలంగాణ రైతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలంలో చెల్లూరులో యూరియా బస్తాల కోసము రైతులు చెప్పులు లైన్లో పెట్టుకొని నిలుస్తున్న రోజులు మళ్ళా రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చిండు. తెలంగాణ రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క నాడన్నా ఇలా యూరియా బస్తుల కోసము ఈ విధంగా చెప్పులు లైన్లో పెట్టుకుని ఏ ఒక్క రోజన్నా నిలబడ్డరా ఒక్కసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు నెత్తి మీద తలకాయ ఉందా లేదా అని నాకు అర్థమైతలేదు. ఈ తలకాయ లేని మాటలు బంద్ చేసి ఫస్ట్ రైతులని ఆదుకోండి. ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే వాళ్ళకి యూరియా బస్తాలు అందివ్వండి. ఇలా వెంటనే వాళ్ళకి రైతు బంద్ వేయండి. రుణమాఫీ కానీ రైతులందరూ కూడా రుణమాఫీ చేయండి. అద్భుతమైన కరెంట్ ఇవ్వండి. దీని మీద దృష్టి పెట్టు తప్పితే తలకాయ లేని మాటలు బంద్ చేయి. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా బస్తాలు షార్టేజ్ ఎట్లా కావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నీళ్లు ఎట్లిచ్చిండు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన కరెంట్ ఎట్లిచ్చిండు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకి రైతు బంధు ఎట్లేసిండు? నువ్వు ఎట్లేస్తలేవు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. దయచేసి రైతులకి వెంటనే ఖచ్చితంగా యూరియా బస్తాలు ఇవ్వాలి. ఇలా కెనాల్ కూడా బంద్ చేసి దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలా వారం 10 రోజులు అవుతా ఉన్నాయి. ఇలా మక్క పరేడ్లు ఎండిపోతా ఉన్నాయి, పొలాలు ఎండిపోతా ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళా నీళ్లు కూడా ఇయ్యాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.